టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ కు మరో ఐసీసీ టైటిల్ ను అందించేశారు. ఫైనల్లో న్యూజిలాండ్ ను 4 వికెట్ల తేడాతో ఓడించి భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ టోర్నమెంట్ లో భారత్ 2 సార్లు న్యూజిలాండ్ ను ఓడించింది. ఫైనల్లో రోహిత్ అద్భుతంగా రాణించి 83 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టును ఛాంపియన్ గా నిలిపారు. ఇదిలా ఉండగా ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతారని చాలానే కమెంట్లు వినిపించాయి. వీటన్నిటికీ కూడా రోహిత్ శర్మ మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో క్లారిటీ ఇచ్చేశారు. ఫైనల్లో రోహిత్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాడేమో అనే పుకార్లైతే షికార్లు చేశాయి. కాగా 2024 ప్రపంచ కప్ లో భారతదేశాన్ని టైటిల్ విజయానికి నడిపించిన తర్వాత టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కూడా రోహిత్ అలాగే చేస్తారని చాలా మంది అభిమానులు ఆశించారు. కానీ రోహిత్ వన్డేల నుంచి రిటైర్ అయ్యే ఆలోచన లేదంటూ కుండ బద్దలు కొట్టారు. ఫైనల్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ తాను వన్డేల నుంచి రిటైర్ కావడం లేదని ధృవీకరించేశారు. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తాం, ప్రస్తుతానికి ప్రతిదీ యథావిధిగా కొనసాగుతుంది అంటూ భారత కెప్టెన్ పుకార్లకు చెక్ పెట్టేశారు. ఆస్ట్రేలియాలో రోహిత్ పేలవమైన ఫామ్ లో ఇబ్బంది పడ్డారు. దీంతో టెస్ట్ జట్టులో అతని స్థానం ఇప్పటికీ కూడా సందేహాస్పదంగా ఉంది. అలాగే ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అతను 5వ టెస్ట్ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ రోహిత్ టెస్ట్ జట్టులో ఎంపిక కాకపోతే ఆగస్టు 2025లో బంగ్లాదేశ్ పర్యటనలో భారత్ తరపున తన తదుపరి మ్యాచ్ ఆడతారు. రోహిత్ ఇప్పుడు కాస్త విరామం తీసుకుంటారు. ఆ తర్వాత IPL 2025లో ఆడతారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ ముంబై ఇండియన్స్ తరపున ఆడటం చూడొచ్చు. రవీంద్ర జడేజా వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కావచ్చని కూడా పుకార్లు వచ్చాయి. కానీ అది జరగలేదు. టైటిల్ గెలిచిన తర్వాత జడేజా హర్ష బోగ్లేతో మాట్లాడారు. రిటైర్మెంట్ గురించి ఎటువంటి సూచన కూడా ఇవ్వలేదు. 2027 వన్డే ప్రపంచ కప్ గెలవాలని భారత ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. చాలా మంది సీనియర్ ఆటగాళ్లు తదుపరి 50 ఓవర్ల ఐసీసీ ఈవెంట్ లో ఆడటానికి సిద్ధంగా అయితే ఉన్నారు. 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో రోహిత్ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే.